Hi students, this is Naveen. Welcome to A to Z class. Students, నేను ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే మన నైబరింగ్ కంట్రీస్తో పాటు నేను మీకు చెప్పేది ఏంటంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యే కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను, బిట్ బ్యాంక్ కూడా చెప్తాను. ఓకేనా స్టూడెంట్స్? మన ఇండియా మ్యాప్ని ఇలా డ్రా చేసుకోండి, వర్టికల్గా హారిజంటల్గా. ఓకేనా? ఇక్కడ మనకు తెలుసు కదా గుజరాత్ ఉంటుంది. ఓకే, ఓకేనా స్టూడెంట్స్? డయాగ్రామ్ మేబీ రాంగ్గా వచ్చి ఉంటుంది, మేబీ కాదు రాంగే. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ నేను కొన్ని కోడ్స్ రాస్తున్నాను, దాని తర్వాత నేను మీకు మొత్తం చెప్తాను. చూడండి, మన నైబరింగ్ కంట్రీస్ క్యాపిటల్ కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చి బీబీసీ అని చెప్పి ఒక కోడ్, నెక్స్ట్ వచ్చి న్యాప్, ఎన్ఏపి న్యాప్, తర్వాత వచ్చి ఎంఎంఎస్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను, మన థంబ్నెయిల్లో 7+2 అని చెప్పాను. ఆ 7కి 2కి డిఫరెన్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేసేస్తాను. చూడండి, యాక్చువల్గా మనం నెట్లో సెర్చ్ చేస్తే మీకు కొన్ని సైట్స్లోనేమో 9 అని వస్తుంది, కొన్ని సైట్స్లోనేమో 7 అని వస్తుంది. ఓకేనా? 7 and 9 వస్తుంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎలా మనం క్యాచ్ చేయాలో చెప్తాను. చూడండి, ఓకేనా? 7 అనేది ఎలా చెప్పాలి, ఇంకా 2 కలిపితే ఎలా వస్తుంది అంటే 2 యాడ్ చేసినప్పుడు 9 అవుద్ది కదా, ఆ 9 వచ్చినప్పుడు ఎట్లాగనే చెప్తాను. చూడండి, ఇక్కడ బీబీసీ అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్ మ్యాప్ పాయింటింగ్ అయితే పెట్టట్లేదు. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇట్లాగా ఒక యారో పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఒక యారో, అక్కడ బి, ఇక్కడ కూడా బి, ఇక్కడ సి అంటే బీబీసీ. మన బీబీసీ నేషనల్ ఛానల్ ఉంది కదా, ఓకే, ఇంటర్నేషనల్ ఛానల్, అది గుర్తుపెట్టుకోండి. బీబీసీ అంటే బంగ్లాదేశ్, భూటాన్, చైనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మీకేం చెప్పాను, న్యాప్ అని చెప్పా కదా. చూడండి, ఈ న్యాప్ని మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చి ఎన్ నేపాల్, ఇక్కడ వచ్చి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ వచ్చి పాకిస్తాన్. ఓకే, దీన్ని ఇట్లాగా నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఎగ్జాక్ట్గా పాయింట్స్ మీకు అటు సైడ్ గ్రాఫిక్స్లో వస్తుంది. ఓకేనా? మా వాళ్ళు పెడతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ లక్షద్వీప్ ఉంటుంది. ఓకేనా? దాని కింద ఉంటుంది మాల్దీవ్స్. ఓకే, ఈ కోడ్ చెప్తున్నా చూడండి, థర్డ్ కోడ్ ఇక్కడ ఎట్లా ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చి మాల్దీవ్స్, ఇక్కడ వచ్చి శ్రీలంక, అండ్ ఇక్కడ వచ్చి మయన్మార్. ఓకేనా స్టూడెంట్స్? మాల్దీవ్స్, శ్రీలంక, మయన్మార్. ఈ షార్ట్ కట్స్తో ఇక్కడ మన నైబరింగ్ కంట్రీస్ చెప్పాను. ఓకే, ఇప్పుడు టోటల్గా నేను 7+2 అని చెప్తున్నాను కదా, ఇక్కడే చెప్పేస్తున్నా. చూడండి, ఇవి వచ్చి ల్యాండ్ బోర్డర్ షేర్ చేసేవి ఇవన్నీ. ఈ మాల్దీవ్స్, ఈ శ్రీలంక వచ్చి మ్యారిటైమ్ బోర్డర్. ఓకేనా? అందుకని చెప్పి మనం ల్యాండ్ బోర్డర్తో షేర్ అయ్యేటప్పుడేమో కాంపిటేటివ్ బిట్ ఎగ్జామ్ చెప్తున్నాను. చూడండి, ఓకేనా? జనరల్ అది క్వశ్చన్ అయినా సరే, ల్యాండ్ బోర్డర్తో షేర్ చేస్తేనేమో 7 వస్తాయి మన ఇండియాకి, నైబరింగ్ కంట్రీస్. అదే మ్యారిటైమ్ కూడా కావాలంటే అప్పుడు 9 వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? వీటి క్యాపిటల్స్ రాస్తున్నాను. చూడండి, ఇంకోటి 2027 to 2025లో చేస్తున్నా ఈ వీడియో. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి మన ఇండియా నేమే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, భారత్ అని చెప్పి. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామే. ఓకేనా? స్టేట్ వైజ్ చూస్తేనేమో కేరళ అని వచ్చి కేరళంగా చేద్దామని చూస్తున్నారు. ఓకేనా? అందుకని చెప్పి నేను డేట్తో సహా మెన్షన్ చేస్తున్నా. నేను కొన్ని వేరే యూట్యూబ్స్ చూశాను,
చూస్తే ఏం జరిగిందంటే దాంట్లో ఓల్డే ఉన్నాయి తప్ప న్యూగా అయితే అప్డేట్గా లేవు. ఓకేనా, మన దాంట్లో అప్డేట్ ఉంది, చూసుకోండి. రేపు ఎప్పుడైనా చేంజ్ చేయాలన్నా సరే నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి పెడతా. ఓకే, ప్రస్తుతానికైతే ఇవే ఉంది, చేంజెస్ ఏం లేవు. ఓకే, ఇక్కడ వచ్చి ఆ 7 అనేదేమో ల్యాండ్ బోర్డర్ షేరు, ఈ 2 వచ్చి మ్యారిటైమ్. ఓకేనా, మాల్దీవ్స్ అని శ్రీలంక, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటి క్యాపిటల్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి కాబుల్, ఓకే, పాకిస్తాన్కి వచ్చి ఇస్లామాబాద్, మాల్దీవ్స్కి వచ్చి మేల్, ఓకే. శ్రీలంకకు వచ్చి 2 ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. శ్రీలంకకు వచ్చి 2 క్యాపిటల్స్ ఉంటాయి, అవి ఏంటో చెప్తున్నా చూడండి. ఒకటి వచ్చి కొలంబో, రెండో వచ్చి శ్రీ జయవర్ధనపూర్ పురా కోటి. ఓకేనా, శ్రీ జయవర్ధనపుర కోటి. ఓకేనా, ఒకసారి మీరు ప్రొనౌన్సియేషన్ చూడండి తర్వాత. ఓకేనా, నెట్లో సెర్చ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఈ 2 కూడా శ్రీలంకకి ఎలా మారుతాయంటే, ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకే, ఇది వచ్చి రెండోది వచ్చి లెజిస్లేటివ్. ఓకేనా, లెజిస్లేటివ్కి అవుతుంది. ఓకేనా, ఇదేమో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీకి క్యాపిటల్ అవుతుంది. ఓకే, ఇది వచ్చి లెజిస్లేటివ్కి క్యాపిటల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మరీ చెప్తున్నా. ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేటివ్కి డిఫరెన్స్ అంటే ఒకటి చూడండి, జ్యుడిషియరీ అంటే ఏంటో ఒకటి చూడండి. ఓకేనా, మనం 3 పిల్లర్స్గా యూజ్ చేస్తాం దీన్ని, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. ఓకేనా, అది తర్వాత మనం పాలిటిక్స్ క్లాస్లో చెప్తాము క్లియర్గా. ఇక్కడ మటుకి జస్ట్ ఒకసారి చూడండి. ఇదేమో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే లా, లెజిస్లేటివ్. ఓకేనా, ఇవి చూసుకోండి. ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేటివ్కి ఇది హోంవర్క్, నేను క్లాసెస్లో చెప్తాను, పాలిటిక్స్ క్లాస్లో వాటిలో చెప్తాను. ప్రస్తుతానికి అది నేను చెప్పట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు, చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి. ఓకే, బంగ్లాదేశ్కి వచ్చి ఢాకా, మయన్మార్కి వచ్చి 2 ఉన్నాయి, ఇది చెప్తాను చూడండి. మయన్మార్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్టే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి యాంగన్. ఓకేనా, ఇది 2006లో చేంజ్ అయింది. ఓకేనా, మయన్మార్ని అంతకుముందు మనం బర్మాగా పిలిచేవాళ్ళం. బర్మాగానే ఎందుకు పిలిచామంటే అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండేది బర్మాలో. ఓకేనా, అప్పుడు వాళ్ళు బర్మాని పిలిచేవాళ్ళు. అప్పుడు ఆంగ్లో బర్మా వార్ జరిగినప్పటి నుంచి ఇంకా తర్వాత మారిపోయింది. ఓకేనా, మయన్మార్గా చేంజ్ అయిపోయింది. ఓకేనా, 2006 వరకు అయితేనేమో యాంగన్గా, ఓకేనా, క్యాపిటల్ ఉండేది. దీన్ని 2006 దగ్గర నుంచి, ఓకేనా, ఆఫ్టర్ 2006 దగ్గర నుంచి 2006 వరకు ఏమో యాంగన్. 2006 దగ్గర నుంచి ఏం జరిగిందంటే దీని క్యాపిటల్ అని పిలుస్తుంటే నాయ్ పాయ్ డావ్గా పిలుస్తాను, నాయ్ పాయ్ డావ్గా పిలుస్తాను. ఓకేనా, ఇది కూడా ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూసుకోండి. తర్వాత భూటాన్కి వచ్చి థింపు, భూటాన్కి. చైనాకు వచ్చి బీజింగ్. ఓకే, నేపాల్కి వచ్చి కాఠ్మండూరు అని చెప్పి వేరే ప్లేస్ ఉంది, సో అది వచ్చేసింది, తమిళనాడులోనే ఉంటుంది అది. ఓకేనా, కాఠ్మండు. ఇప్పుడు అర్థమైందిగా స్టూడెంట్స్. ఇప్పుడు నేను చెప్పే బిట్స్ చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చేసుకున్నా ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఇది వచ్చి అంతకుముందు, ఓకేనా, డెమోక్రటిక్ కంట్రీగానే ఉండేది, డెమోక్రసీలోనే ఉండేది. అది 2022లో మారిపోయింది. ఎలా అంటే తాలిబాన్స్ అటాక్ చేయటం వల్ల, ఓకేనా, అప్పుడు తాలిబాన్స్ రూల్ వచ్చేసింది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో మనం చదువుకుంటాం. మీకు చిన్నగా చెప్తున్నా చూడండి. ఈ ఆఫ్ఘనిస్తాన్లో అంతకుముందు యుఎస్ ఆర్మీ ఉండేది, అమెరికా ఆర్మీ ఉండేది. సో అందువల్ల వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వటం వల్ల డెమోక్రసీగా ఉండి
ప్రైమ్ మినిస్టర్ రూలో ప్రెసిడెంట్ రూలో అట్లా ఉండే, ఓకేనా. బట్ కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో తాలిబాన్స్ వచ్చి అటాక్ చేసేసి తాలిబాన్ రూల్ అయింది ఇప్పుడు, ఓకేనా. తాలిబాన్స్ రూల్ చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళంతా కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మారిపోయినాయి. దాని పార్లమెంట్కి, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్కి మనమే ఫండ్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ మొత్తం మనమే చేస్తున్నాం, ఓకేనా. బట్ తాలిబాన్స్ రావడం వల్ల కూడా ఇప్పటికి కూడా బయోలెటర్స్ బాగానే ఉన్నాయి, మన ఇండియాకి తాలిబాన్స్కి బాగానే ఉంది, ఓకేనా. ఇది ఒక పాయింట్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ శ్రీలంకకు వచ్చి 2 క్యాపిటల్స్ ఉంటాయని చెప్పాను, అవి చూసుకోండి. ఇక్కడ మయన్మార్కి వచ్చి 2006 వరకు ఒక క్యాపిటల్ ఉంటుంది, 2006 దగ్గర నుంచి ఈ క్యాపిటల్ అయిందని చెప్తున్నా, ఓకేనా. మయన్మార్నే ఏమని పిలిచేవాళ్ళో చెప్పాను, బర్మాగా పిలుస్తారని చెప్పాను. అది ఎప్పుడు బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు, బ్రిటిష్ అక్కడ వార్ జరిగితే యాంగ్లో బర్మా వార్ జరిగింది. ఇంకా అది అయిపోయిన తర్వాత మయన్మార్గా వాళ్ళు చేంజ్ చేసుకున్నారు పేరు. క్యాపిటల్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ దాకా ఒకటి ఉండేది, ఇప్పుడేమో ఇది పిలుస్తున్నారు, ఓకేనా. ఇది ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గరికి రండి. బంగ్లాదేశ్లో రీసెంట్గానే హసీనా గవర్నమెంట్ పడిపోయింది లాస్ట్ ఇయర్, ఓకేనా. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్. హసీనా గవర్నమెంట్ మనకి ఇండియాకి చాలా ఫేవర్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఆమెని తీసేశారు, సమ్ ఎస్సీ కోటాస్ ఇవ్వటం అట్లాగా. అదే ఎవరైతే వాళ్ళ పార్టీకి ఫస్ట్ నుంచి సపోర్ట్గా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి, అదే మన ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ చెప్పి అప్పుడు గొడవలు జరిగినాయి కదా 1971లో, ఓకేనా. ఆ గొడవలు అప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఇస్తారని చెప్పంటే ఆ రిజర్వేషన్ని కీ పాయింట్ పట్టుకొని, ఓకేనా, అక్కడ గొడవ కూడా జరిగేసి ఇప్పుడు మన హిందూస్ని కూడా అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఓకేనా. అది కూడా చూసుకోండి. ఇది తెలుసు మ్యాక్సిమం, చిన్నపిల్లలు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి అది చెప్తాను, పెద్దవాళ్ళకి తెలుస్తుంది మ్యాక్సిమం, చూడండి. ఇంకా చైనా సంగతి తెలిసిందే, నేపాల్, ఓకేనా. మన మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది కదా, ఇదో ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్. మన మౌంట్ ఎవరెస్ట్ వచ్చి మన ఇండియాలో పార్ట్ అనుకుంటాం, కానీ మన ఇండియాలో పార్ట్ కాదు, నేపాల్లో పార్ట్ అది, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఎన్సైడ్కి మన ఇండియాలో మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా, హైయెస్ట్ పీక్ అని చెప్పి మీరు అనుకుంటారు తప్ప, అది అయితే మటుకి మౌంట్ ఎవరెస్ట్ మన ఇండియాలోది కాదు, నేపాల్లోది. నేపాల్ వచ్చి ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్ చెప్తాను నేపాల్ గురించి. నేపాల్లో డెమోక్రటిక్ రూల్ వచ్చి రీసెంట్గానే వచ్చింది, 2000 తర్వాతే వచ్చింది, ఓకేనా. 2000 ముందు కూడా కాదు, అప్పుడు దాకా కింగ్స్ రూల్ ఉండేది, ఓకేనా. అది కూడా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు భూటాన్ ఉంది కదా, భూటాన్లో ఎవరు రూల్ చేస్తున్నారో చూడండి మీరు, ఓకేనా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్ మీకు. కింగ్స్ రూల్ చేస్తున్నారా లేదంటే గవర్నమెంట్ రూలింగ్ ఉందా చూడండి, ఓకేనా. ఇది ఒక బిట్, ఓకేనా. మీకు ఇప్పుడు చాలా వరకు నేను చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పాను, పాకిస్తాన్ గురించి చెప్పలేదు కదా. పాకిస్తాన్లో వచ్చి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ చాలా ఉంది, ఓకేనా. ఇప్పుడు వాళ్ళ కరెన్సీ వచ్చి 200 పైన ఉంది, మనది వచ్చి 85, 87 ఉంటుంది, ఓకేనా. వాళ్ళకి ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సరిగ్గా స్టేబుల్గా లేదు, అందువల్ల వాళ్ళకి ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది, ఓకేనా. చూడండి 27 to 2025 రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నా. ఇక్కడ బంగ్లాదేశ్ గురించి ఇంకో బిట్ చెప్తున్నా చూడండి. ఇంటర్మ్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్లో, డైరెక్ట్ గవర్నమెంట్ అయితే లేదు. ఇంటర్మ్గా ఎవరు రూల్ చేస్తున్నారో చూడండి, ఎవరిని పెట్టారు, ఓకేనా. ఆయన వచ్చి నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా. ఇది ఇంకో బిట్ చెప్తున్నా. సో నేను మ్యాక్సిమం కవర్ చేశాను స్టూడెంట్స్. శ్రీలంకకి మనకి బాగానే ఉన్నాయి ఇప్పుడు రిలేషన్స్. ఈ మాల్దీవ్స్కి వచ్చి మనకు చిన్న ఫైట్ జరిగింది, ఓకేనా. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి మోడీ గారు, ఓకేనా, లక్షద్వీప్ను ప్రమోట్ చేస్తూ ఇండైరెక్ట్గా మాల్దీవ్స్కి వెళ్ళొద్దని చెప్పారు, ఇండైరెక్ట్గా, ఓకే, డైరెక్ట్గా కాదు. అంటే లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ కొద్దిగా స్విమ్మింగ్ చేయటం కానీ ప్లేస్ విజిట్ చేస్తున్నట్టుగా అట్లా కొన్ని పిక్స్ తీసి తను సోషల్ మీడియాకి ఇస్తే, అప్పుడు అంటే వీళ్ళు కొద్దిగా మాల్దీవ్స్ వాళ్ళు కొంచెం మన గవర్నమెంట్ని కొద్దిగా తిట్టడం అలాంటివి చేశారు పార్లమెంట్లో, ఓకేనా, వాళ్ళ పార్లమెంట్ అసెంబ్లీలో అట్లాంటి వాటిలో, ఓకేనా. అప్పుడు దానికి కౌంటర్గా మన మోడీ గారు లక్షద్వీప్కి వెళ్ళి మాల్దీవ్స్ కంటే కూడా లక్షద్వీప్లోనే బాగా ఐలాండ్స్ కానీ ఎంత బాగానే ఉంది, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టుగా చిన్నగా యాంటీగా వాళ్ళకి మాల్దీవ్స్కి యాంటీగా చేశారు, ఓకేనా.
ఆ పిక్స్ కూడా మా వాళ్ళు పెడతారు చూడండి. దీనికి ప్రతి దానికి కూడా ఫ్లాగు, మ్యాప్ పాయింటింగ్తో నీట్గా ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో కూడా పిక్స్ తీసి మా వాళ్ళు పెడతారు. ఓకేనా, అది చూడండి ఆ గ్రాఫిక్స్ అవన్నీ చేసి. స్టూడెంట్స్ ప్లీజ్ మీరు మటుకి ఈ పని చేయండి, ఎందుకంటే మాకు ఈ గ్రాఫిక్స్ సెట్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది. 1 డే టైం తీసుకుంటున్నాము. ఓకేనా, దీనిలో చాలా కష్టం ఉంది స్టూడెంట్స్. సో మీరు మటుకి మా ఛానల్ మటుకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి. ఓకే, మా ఛానల్ నేమ్ వచ్చి నవీన్ A to Z క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.